నమస్తే. నా పేరు కృష్ణంరాజు వివిఆర్. మెగాస్టార్‌గా పేరు పొందిన చిరంజీవి నిస్సందేహంగా ప్రజాదరణ కలిగిన ఒక సినిమా నటుడే. ఆయనకు భారత ప్రభుత్వం రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అనే అవార్డును కూడా ఇచ్చి సత్కరించింది. ఈ అత్యున్నత పురస్కారాన్ని చిరంజీవి భారత రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అందుకున్నారు. చిరంజీవి ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బ్లడ్ బ్యాంక్ పేరుతో కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆయనకు రాజకీయాల మీద దృష్టి మళ్ళింది. ఫలితంగా ఆయన ప్రజారాజ్యం పార్టీ అనే ఒక పార్టీని ఏర్పాటు చేశారు. అయితే ఆ పార్టీ పెద్దగా రాణించలేకపోయింది. ఫలితంగా ఆయన ఈ రాజకీయ ఒత్తిడులు, విమర్శలు తట్టుకోలేక ఆ పార్టీని మొత్తాన్ని తీసుకువెళ్ళి కాంగ్రెస్ పార్టీకి దారాదత్తం చేశారు. అనేకన్నా కూడా కాంగ్రెస్ పార్టీని విలీనం చేశారు. చిరంజీవి తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం కారణంగా ఆనాడు ప్రజారాజ్యం పార్టీని నమ్ముకున్న అనేక మంది నాయకులు తీవ్రమైన నిరాశ నిస్పృహలకు గురయ్యారు. కొంతమంది అయితే ఆర్థికంగా అప్పుల పాలయ్యారు, దివాళా తీశారు. ఇవేమీ కూడా చిరంజీవి గారు పట్టించుకోలేదు. కానీ ఆయన తన పార్టీని తీసుకువెళ్ళి కాంగ్రెస్ పార్టీకి అంకితం చేయడం కారణంగా ఆయనకు పెద్ద బహుమానం దక్కింది. అదేమిటంటే కేంద్రంలో ఆయనకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవినిచ్చి సత్కరించిందని చెప్పాలి. ఎందుకు సత్కరించిందంటే ఆయన చేసిన పనికి ఒక బహుమానంగా ఇచ్చిందని చెప్పి మనం భావించాలి. అనంతరం రాష్ట్రం విడిపోవడంతో చిరంజీవి ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర రాజకీయాలకు దూరమయ్యారనే మనం భావించాలి. ఈ మధ్యకాలంలో ఎక్కడా కూడా ఆయన రాజకీయాల గురించి కూడా మాట్లాడలేదు. ఈ మధ్యకాలంలో సుమారు ఒక 5 నెలల క్రితం ఆయన TV9కు కూడా ఇంటర్వ్యూ ఇస్తూ నా ఓటు హక్కు తెలంగాణలో ఉంది. నేను ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి మాట్లాడుతున్నాను. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల నాకు ఏమాత్రం ఆసక్తి లేదు. ఆ రాజకీయాల నుంచి కూడా నాకు పెద్దగా తెలియదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన వ్యక్తి చిరంజీవి. కానీ ఇటీవల పరిణామాలు చూస్తూ ఉంటే ఆయనలో కొంత మార్పు వచ్చినట్టు కనిపిస్తుంది. ఆయన తన సోదరుడైన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు 5 కోట్ల రూపాయల విరాళాన్ని ఇవ్వటం జరిగింది. అది ఆ పార్టీకి ఇచ్చారు. అయితే అక్కడ కూడా పెద్దగా ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే తన సోదరుడైన పవన్ కళ్యాణ్కు చిరంజీవి 5 కోట్లు ఇవ్వటం అనేది ఓకే, ఇబ్బంది లేదనుకున్నాం. అయితే ఆనాడు చిరంజీవి గారికి మళ్ళీ రాజకీయాల పట్ల ఆసక్తి కలుగుతుందేమన్న అనుమానాలను కొంతమంది వ్యక్తం చేశారు. దానికి తగ్గట్టుగానే ఇటీవల అంటే నేను నిన్న కాక మొన్న చిరంజీవి గారు హైదరాబాద్లో తన స్వగృహంలో ఒక రాజకీయ ప్రకటన చేశారు. అది ఎట్లాగా, అనకాపల్లి నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తున్న సీఎం రమేష్, అలాగే పెందుర్తి నుంచి అసెంబ్లీ నియోజకవర్గాన్ని పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్, వారిద్దరిని తనకు అటు చెరువు వైపున కూర్చోబెట్టుకొని వీరిద్దరూ కూడా కూటమి తరపున పోటీ చేస్తున్నారు, వీరిని గెలిపించాలి అని చెప్పి చిరంజీవి గారు ఈ రాష్ట్ర ప్రజల్ని కోరారు. అంటే ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల పట్ల నాకు ఏమాత్రం ఆసక్తి లేదని చెప్పిన చిరంజీవి గారు వీరిద్దరిని గెలిపించాలంటూ బహిరంగంగానే ప్రకటన చేశారు. అయితే అక్కడ దాక్కుండా ఆయన చేసిన మరో కామెంట్ ఏంటంటే, కూటమిగా ఏర్పడటం చాలా సంతోషం, మంచి పరిణామం. ఎవరు కూటమిగా? జనసేన, టీడీపీ, బీజేపీ ఈ ముగ్గురు కూడా కూటమిగా ఏర్పడటం మంచి పరిణామం, చాలా సంతోషం. ఇది చిరంజీవి గారు చేసిన ప్రకటన. ఇక్కడే మళ్ళీ ఒక ఇబ్బంది తలెత్తుంది. ఎందుకంటే ఆయన ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు నమ్ముతున్నారు. కొద్ది రోజుల క్రితం అంటే మీకు ఏప్రిల్ 10వ తేదీన
ఏఐసిసి మాజీ అధ్యక్షుడిగా క్షమించాలి, పిసిసి మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన మన ఆమ్, ఆయన మాట్లాడుతూ ఏమంటారంటే, చిరంజీవి గారు ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఆయన మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటించి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తారు అని గిడుగు రుద్రరాజు గారు ఓపెన్గా ప్రకటించారు. ఇది రాజమండ్రిలో జరిగిన సమావేశంలో జరిగిన సంఘటన. అంటే పాపం కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, చిరంజీవి గారు మా పార్టీ వారే, మా మా పార్టీలో ఉంటూ త్వరలోనే ఆయన ప్రచారం కూడా చేయబోతున్నారని చెప్పి వారు ఆశిస్తున్న తరుణంలో చిరంజీవి గారు ఈ ప్రకటన చేశారు. కూటమిగా ఏర్పడటం చాలా సంతోషం, మంచి పరిణామం అని చెప్పి. అంటే ఆయన కూటమి వైపు తన పూర్తి మద్దతును ప్రకటిస్తున్నట్లుగా చూచాయిగా చెప్పారు. అది చెప్పకనే చెప్పారు. సరే, ఇది ఆయన వ్యక్తిగత అంశం. ఆయన ఏ పార్టీ అయినా మారచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ చిరంజీవి లాంటి వ్యక్తి ఇటువంటి ప్రకటనలు చేయటం ఎంతవరకు భావ్యం? రెండోది, చిరంజీవి గారు మనం ఇందాక అనుకున్నట్టు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత. ఆయన చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. ఆ అవార్డును పొందారు అంటే ఆయన భారతదేశంలోని ఒక నీతికి, లేకపోతే సామర్థ్యానికి, నైతికతకు కట్టుబడి ఉండే వ్యక్తి అని మనం భావించాల్సి ఉంటుంది అవార్డు పొందిన వారిని. కానీ చిరంజీవి గారు ఏం చేశారు? తన పక్కనే కళంకితుడైన సీఎం రమేష్ను పక్కన పెట్టుకొని ఆయనను అనకాపల్లిలో గెలిపించాలని చెప్పి చెప్పటమే విమర్శలకు కారణమవుతోంది. సీఎం రమేష్ చాలా క్రింది స్థాయి నుంచి, అంటే వారి తండ్రి గారు సారా వ్యాపారం చేసేవారు, ఈయనకి సారా షాపులు, అంటే బ్రాందీ షాపులు చాలా పెద్ద సంఖ్యలో ఉండేవి. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు అట్లాగే వైఎస్ అండదండలతో అతను చాలా ఆర్థికంగా బాగా ఎదిగిన వ్యక్తి సీఎం రమేష్. అలాగే ఆయన మీద విమర్శలు కూడా అనేకం ఉన్నాయి. తాజాగా సినిమా నటుడు వేణు కూడా ఆయనకు సంబంధించి 450 కోట్ల రూపాయల మేరకు ఫోర్జరీ కేసు కూడా సీఎం రమేష్ మీద పెట్టారు. ఈ ఫోర్జరీ కేసులో A1గా సీఎం రమేషే ఉన్నాడు. ఈ విషయం చిరంజీవి గారికి బాగా తెలుసు. నిజానికి చిరంజీవి గారు ఏమంటారంటే, ఇది మన సినిమా నటులంతా అందరిది కూడా మనదొక కుటుంబం, మనకు మనమే అండగా ఉండాలని చెప్పే వ్యక్తి వేణుకి అండగా ఉండకుండా సీఎం రమేష్ పంచన చేరారు. సరే, సీఎం రమేష్ ఎటువంటి వ్యక్తి అంటే, ఈ 450 కోట్ల రూపాయల ఫోర్జరీ కేసులో A1గా ఉండటమే కాకుండా గతంలో ఆయన దాదాపు 100 కోట్ల రూపాయల మేరకు నిధులను మళ్లించారు అనే ఒక అపవాదును కూడా ఆయన ఎదుర్కొంటున్నారు. ఈ అపవాదును చేసింది ఎవరంటే స్వయంగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులే. ఆయనకు నోటీసులు కూడా ఇచ్చారు. ఇది కాకుండా సీఎం రమేష్ గారు గతంలో ఒక కేసుకు సంబంధించి సానా రమేష్ అనే ఒక వ్యక్తి, ఆయన వ్యాన్ పిక్లో గతంలో డైరెక్టర్గా ఉండేవాడు. ఈ సానా రమేష్ ఒక కేసులో ఇరుక్కుంటే ఆయనను కాపాడటానికి సీఎం రమేష్ స్వయంగా సిబిఐ ఉన్నతాధికారితో మాట్లాడారు అనే అభియోగాన్ని చెప్పింది ఎవరిది? సిబిఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ అస్థానా అనే ఆయన ఈ ఆరోపణ చేస్తూ దీనిని తీసుకువెళ్ళి కేంద్ర విజిలెన్స్ కమిషన్కు అందజేశారు. అంటే ఒక ఫిర్యాదుని ఈయన మీద కేంద్ర విజిలెన్స్ కమిషనర్కు సిబిఐ ఉన్నతాధికారి అందజేశారు. ఇటువంటి అపవాదులు ఎదుర్కొంటున్న సీఎం రమేష్ పక్షాన చిరంజీవి వహించడం ప్రశ్నార్థకంగాను, తర్వాత ఇతరత్రా కూడా అంత హేతుబద్ధంగాను లేదనిపిస్తోంది. ఎందుకంటే ఆయన పద్మవిభూషణ్ అవార్డు పొందిన వ్యక్తి. అటువంటి వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉంటే ఆ అవార్డు కూడా
గౌరవం పెరుగుతుంది. నిన్నగాక మొన్న రామోజీరావు గారి మీద కూడా కోర్టు మొట్టికాయలు వేసింది. ఆయనకు కూడా పద్మవిభూషణ్ అవార్డే ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇటువంటి వ్యక్తులు ఇట్లా దిగజారుడు పనులు చేస్తూ ఉంటే ఇంకా అసలు అవార్డులకి విలువ ఏముంటుందనేది ఒక పెద్ద సందేహం. సరే, ఇది కాకుండా చిరంజీవి గారు ఏమంటారంటే ఈ ఇద్దరిని కూడా, ఎవరిని, అనకాపల్లి నుంచి సీఎం రమేష్ గారిని, అలాగే పంచకర్ల రమేష్ గారిని, ఇద్దరిని గెలిపించాలని చెప్పి అంటారు. కానీ చిరంజీవి గారికి చెబితే వాళ్ళు గెలుస్తారా అంటే, గతంలో మీకు ఆయన 2004లో తన సహచర మిత్రుడు చలసాని అశ్విని దత్తుని గెలిపించాలని చెప్పి విజయవాడలో ముమ్మరంగా ప్రచారం చేశారు. అయితే చలసాని అశ్విని దత్ విజయవాడలో దాదాపు 1,25,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అదొక అంశం. అయితే చిరంజీవి గారికి సంబంధించి సినిమా రంగంలో ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు. సినీ రంగానికి ఆయన తలలో నాలుగుగా ఉన్నారు. ఆయన చెప్పిన మాట గౌరవం ఉంటుందని చెప్పి అనుకుంటున్నాం. కానీ మీకు 2000 ఒక 2022 అనుకుంటాను, బహుశా 2022లో మా ఎన్నికల సందర్భంగా, అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా ఆయన ప్రకాష్ రాజ్ తరపున వకల్తా పుచ్చుకొని ఆయన ప్యానెల్ గెలవాలని చెప్పి పిలుపునిచ్చారు. అదే సమయంలో ప్రకాష్ రాజుకు వ్యతిరేకంగా ఉన్న మంచు విష్ణును కూడా ఆయన ఒక రకం చెప్పాలంటే ఒత్తిడి చేశారని చెప్పి చెప్పాలి. నువ్వు ప్రకాష్ రాజు మీద పోటీ చేయదు, నామినేషన్ విత్డ్రా చేసుకో అని చెప్పి చెప్పిన గనుడు చిరంజీవి. అయితే మంచు విష్ణు, మోహన్ బాబు ఫ్యామిలీ వీళ్ళకన్నా కూడా కాస్త గట్టిగా నిలబడే ఫ్యామిలీ. వాళ్ళు మేము ససేమిరా అన్నారు, నిలబడ్డారు. ఆ ఎన్నికల్లో చిరంజీవి కుటుంబ సభ్యులు సపోర్ట్ చేసిన ప్రకాష్ రాజ్ ప్యానల్ ఓడిపోయింది. అంటే సినిమా రంగంలో కూడా చిరంజీవి గారుకి హోల్డ్ లేదు, ఆయన ప్రభావం ఆ రంగంలో కూడా లేదు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అటువంటి వ్యక్తి ఈరోజు రాజకీయ రంగంలోకి వచ్చి పలానా వాడిని గెలిపించండి, పలానా వాడిని ఓడించండి అని చెప్పంటే ప్రజలు వినే పరిస్థితి కూడా లేదు. అలాగే మీకు చిరంజీవి గారికి సంబంధించి ఈ కూటమి గురించి ఆయన ఈరోజు కూటమి ఏర్పడడం చాలా సంతోషం, మంచి పరిణామం అని చెప్పి అన్నారు. ఈ కూటమిలోనే సుజనా చౌదరి గారు కూడా ఉన్నారు. ఈ సుజనా చౌదరి గారికి గతంలో చిరంజీవి గారికి మధ్యన ఒక కోల్డ్ వార్ నడిచింది. అదేంటంటే మీకు ఆ సమయంలో మీకు గతంలో మీకు 2018 ఆ ప్రాంతంలో సుజనా చౌదరి గారు స్పాన్సర్ చేసిన మహా టీవీ, ఆ మహా టీవీకి సుజనా చౌదరి గారు దాదాపు 3 ఏళ్ల పాటు నెలకి సుమారుగా 75 లక్షల చొప్పున ఇచ్చి పోషించారు అనేది అప్పట్లో ఉన్న ఒక కథనం. ఈ మహా టీవీలో చిరంజీవి గారి తల్లి గురించి చెడుగా చిత్రీకరిస్తూ పలు కథనాలను ప్రసారం చేశారు. దానికి చిరంజీవి గారు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ 2018 ఏప్రిల్ 20న ట్వీట్ చేస్తూ తన తల్లిని అవమానపరుస్తూ కార్యక్రమాలు ప్రసారం చేసిన మహా టీవీకి నిధులు సమకూర్చిన సుజనా చౌదరి లేదా ఆయన బినామీలు తగిన ఫలితాన్ని అనుభవిస్తారు అటువంటి అని చెప్పి చిరంజీవి అంటారు. మరి అటువంటి వ్యక్తులున్న ఈ కూటమికి చిరంజీవి గారు సపోర్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ మధ్యన చిరంజీవి గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఈ సుజనా చౌదరి ఇద్దరు ఆలింగనం చేసుకున్న ఫోటోలు బయటకు వచ్చినాయి. ఇది మరి ఆ మహాతల్లి గారిని మనం అవమానించడం కదా. అంటే ఒకవైపు మీ తల్లి గారిని విమర్శించారని చెప్పి మీరే గతంలో చెప్పి ఇప్పుడు అలా అవమానించిన వారినే మీరు హక్కును చేర్చుకొని ఆలింగనం చేసుకుంటే మరి ఆ తల్లి గారు ఎటువంటి భావనలు కలిగి ఉంటారు మీ మీద? ఇవన్నీ చూస్తూ ఉంటుంటే చిరంజీవి గారు ఎక్కడో ఏదో మళ్ళీ రాంగ్ స్టెప్ వేస్తున్నారనే భావన కలుగుతోంది. అంతేకాకుండా ఈ చిరంజీవి గారి ఫ్యామిలీ ఇది మెగా ఫ్యామిలీ కాదు, ఇది ఒక దగా ఫ్యామిలీ అనే విమర్శకులు అనేక మంది తయారయ్యారు. అంతేకాకుండా ఒకరు పార్టీని అమ్మేస్తే మరొకరు పార్టీని తాకట్టు పెడుతున్నారు
అని చెప్పి కూడా ఆ అన్నదమ్ముల మీద విమర్శలు వస్తున్న తరుణంలో ఈ చిరంజీవి గారు కాస్త ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే ఆయనకే మంచిది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఎంతో సముచిత స్థానం కల్పించే ఉద్దేశంతో ఆయనకు దేశంలో రెండో అత్యున్నత పురస్కారాన్ని ఇచ్చింది. ఆయన మీద అది ఒక గురుతర బాధ్యత ఉంది. అదేమిటంటే ఆయన నీతి నిజాయితీగా ఉండటం కాదు. ఆయన నీతి నిజాయితీ గల వారిని తన పక్కన ఉంచుకోవాలి. ఈ విషయాన్ని చిరంజీవి గారు గమనిస్తే మంచిది. నమస్కారం.